శుభోదయం. న కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఈ కార్తీక మాసం హరిహర మాసం. ఈ మాసంతో సమానమైన మాసం మరి ఒకటి లేదు. న కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరం. కేశి అనే రాక్షసుడిని సంహారం చేసిన కారణంగా శ్రీమన్నారాయణమూర్తికి కేశవుడు అన్న నామం కలిగింది. ఆయనతో సమానమైన దైవం మరి ఒకటి లేదు. అలాగే వేదంతో సమానమైన శాస్త్రం మరి ఒకటి లేదు. గంగా నది తీర్థంతో సమానమైన తీర్థం మరి ఒకటి లేదు అంటుంది పురాణ ప్రపంచం. ఈ కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలలో ప్రప్రథమంగా కార్తీక స్నానం, కార్తీక దీపదానం, కార్తీక భోజన నియమం, వనభోజనాలవి అందుకోసమే చేస్తామండోయ్. అలాగే ప్రత్యేకించి హరులను ఈశ్వరుని బిల్వంతోనూ విష్ణువుని తులసి దళాలతోనూ అర్చించడం, ధాత్రి బృందాసమేత శ్రీమన్నారాయణమూర్తి ప్రీతికరంగా తులసి వివాహం చేయించడం, జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం, వీటన్నింటితో పాటుగా ప్రత్యేకంగా గోసేవ చేయడం, ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కార్తీక మాసంలో విధి విధాన పురస్సరంగా మనం ఆచరించవలసిన ఒక గొప్ప నియమం గోసేవ. ఈనాటి విశేషం గోపాష్టమి. గోవులను అర్చించాలి. గావో మే అగ్రతస్సంతు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు, శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉంటాడంటే ముందర ఆవులే ఉంటాయిట, వెనక ఆవులే ఉంటాయిట, ఇరువైపులా కూడా ఆవులే ఉంటాయిట. మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం గోగోపగోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం. గోప గోపి, ఆయన గోపాలకుడు, గోవుల మధ్యన ఉంటాడు. అటువంటి స్వామిని స్తోత్రం చెయ్యాలి. గోపాష్టమి రోజున గోవు పాదాలను లిఖించాలి, గోవును అర్చించాలి. ప్రపంచంలో ఇన్ని దేశాలలో దీపం ఇది దైవస్వరూపం, ఆవు ఇది దైవస్వరూపం, ప్రవహించే నీరు దైవస్వరూపం. ఆపో వై సర్వా దేవత. ఆహా, నీళ్ళలో దేవతలందరూ ఉన్నారు. వీచే వాయువు ప్రాణవాయువు దైవస్వరూపం. ఏ భూమి మీద మనం నిల్చుని ఉన్నామో ఈ భూమి భూమాత దైవస్వరూపం. ఏ అగ్ని కారణంగా పదార్థం పచనం చెయ్యబడి భోజనంగా లభిస్తున్నదో ఆ అగ్ని తేజస్సు దైవస్వరూపం. ఏవైతే 5 మూలకములుగా ఈ ఆధునిక ప్రపంచం చెబుతుందో, భౌతికములుగా పాంచభౌతికములుగా గుర్తిస్తుందో, వాటన్నింటినీ కూడా దైవం అని చెప్పినటువంటి సంస్కృతి మనదైన సంస్కృతి, భారతీయ సంస్కృతి. ఆవు గడ్డి తిని పాలిస్తుంది. అన్నానికంటే కూడా 8 రెట్లు పాలు బలవర్ధకమైనవి. ఒక్క ఆవు ఉంటే చాలు, ఆనందంగా జీవించవచ్చు. పూర్వకాలంలో గోధనం అన్నారు. దీనినే గౌరిర్మిరిమాయ సలిలానిత క్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్ష పరమే వ్యోమన్నితి. నవనిధులు అంటామే. వియన్మండలంలో నక్షత్రాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే గౌరిర్మిమాయ సలిలానిత క్షత్ ఏకపది. ఆవును చూచి ఆనందంతో కేరింతలు కొట్టేటటువంటి లేగదూడ ఏకపది 1 అడుగు వేసింది, ద్విపది 2 అడుగు వేసింది. ఇలా గంతులు వేస్తున్నది అన్నట్లుగా అష్టాపది నవపది 9 వరకు అడుగులు వేసిందట. వీటికి నవనిధులు అని పేరు. మహాపద్మం, పద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, పరం అనబడేటటువంటి నవనిధులను ఒక్క దీపకాంతితో ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా స్వాధీనం చేసుకోవచ్చు అంటుంది కార్తీక పురాణం. ఒక్క దీపం వెలిగించినందువల్ల మనం ఆనందాన్ని పెంపొందింపజేసుకోగలుగుతున్నాం. ఈ ఆనందం నవనిధులకు సమానం. భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా, ఎన్టీవీ వారు ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసిన ఈ మహత్కార్యంలో, కోటి దీపాల ఉత్సవాలలో సాక్షాత్తు కైలాసమా ఏమి అన్నట్లుగా ఉండేటటువంటి భాగ్యనగరానికి సమీపంలో ఉన్న వాళ్ళమైతే ఇక్కడికి విచ్చేద్దాం.
తరలి వద్దాం. ఒక దీపం వెలిగించి కోటి దీపాల కాంతుల సరసన మన దీపం కూడా వెలిగే విధంగా సంతృప్తి పెంచుకుందాం, పుణ్య బలాన్ని సంపార్జించుకుందాం. ఒక దీపం వెలిగిద్దాం, కోటి దీపాలను వెలిగించిన పుణ్యాన్ని కలిగి ఉందాం. కాని పక్షంలో నగరానికి దూరంగా లేదా విదేశాలలో, రాష్ట్రాలలో ఉన్న సందర్భంలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, ఎన్టీవీ, భక్తి టీవీల ద్వారా ఈ కార్యక్రమాలను చూచి సాయంత్రం సమయంలో పీఠాధిపతులు ఇక దీపం వెలిగిద్దాం అని సంకల్పం చేసిన పిమ్మట మన ఇంట్లో కూడా పీఠాధిపతుల దీపారాధన ప్రారంభం అయిన తర్వాత మన ఇంట్లో కూడా దీపాన్ని వెలిగించి ఆ కార్యక్రమంలో పరోక్ష ప్రియా ఇవహి దేవాహ మన ఇండ్లలో కూడా ఉండి దీపాలను వెలిగించి ఆ దీపకాంతులతో సరిసమానంగా దీపాలను వెలిగించాము అనేటటువంటి పారమార్థిక ఆనందాన్ని, అనుభూతిని పెంపొందింపజేసుకుంటూ పుణ్య బలాన్ని కలిగి ఉందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు.